నీ ముఖం చూసుకొని అడుగు, నీ ముఖం చూసుకొని. నా మొహం చూసుకుంటానే. బాబురావు గారు, ఈ భూతం మళ్ళీ రాదు నాది హామీ అని చంద్రబాబు గారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇది ఈరోజు పత్రికలో వేసిందా? అవునండి. అంటే చంద్రబాబు గారు వారు అనుకోవటం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఒడిసి పట్టుకున్నాడు అనే విశ్వాసంతో ఉండి ఆ మాట అంటున్నాడు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో గెలిచినట్టుగా హామీ ఇవ్వట్ల అతను. రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు ఓట్లతోటి అధికారం వస్తుంది. అయితే అలాంటిది ఆ భూతాన్ని నేను రానియను అన్నాడంటే ఈయన మోడీ గారు పార్లమెంటు భవనాన్ని ఓపెనింగ్ అప్పుడు రాజదండన ఒకటి తీసుకున్నాడు. రాజదండన తీసుకొని అంటే రాజ్యం మీద రాజ్యం గెలవటం అనమాట. ఒక రాజుని ఓడగొట్టి ఆ రాజుని బంధించి మన రాజ్యంలో అతన్ని బానిసగా చేసి అతని రాజ్యాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా చంద్రబాబు గారు ఆ భూతాన్ని రానీను నాది అన్నాడు. అంటే జగన్ని ఓడించటువంటి కత్తి యుద్ధం చేసి ఆయన ఓడించి ఆయన రాజ్యాన్ని వశపరుచుకొని ఆయన్ని బానిసగా బంధించినట్లుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు ఓట్లు వేస్తారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు అనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబే కాదు జగన్ కూడా, చంద్రబాబు జగను అనుకుంటుంది ఏంటంటే మోడీ ఏది చెప్తే అది కదా, మోడీ ఎవరు రాకమంటే వాడు ఆగాలి, ఎవడికి అధికారం ఇస్తే వాడు చేయాలి. అది పూర్తిగా వాడికి ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి మోడీ గారు నాకు ఎట్లాగైనా సరే 2047 వరకు మాతో కలిసే ఉంటాడు, ఇక ఆ భూతాన్ని రానియము అని చెప్పేస్తాను ఆయన ధీమాగా చెప్తున్నాడు. పెద్ద తేడా ఏమి లేదు జగన్ కను చంద్రబాబుకి. చంద్రబాబు పేదలకి పంచే డబ్బుల్ని సంవత్సరానికి 10,000 పంచితేనే ప్రజలను సోమరపోతులు చేస్తున్నాడు జగను అన్నాడు. ప్రజలు మాలాంటి వాళ్ళం ఏమంటున్నామంటే, మా రాష్ట్రం ప్రజలను చూపించేసి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు జగన్ అప్పు తీసుకొచ్చి 41,000 కోట్ల రూపాయలు ఆయన మేనిఫెస్టోలో 41,000 కోట్ల రూపాయలు పంచుతున్నా అన్నాడు. 41,000 కోట్ల రూపాయలు పంచి 59,000 కోట్ల రూపాయలు ఆయన జోబులో వేసుకుంటున్నాడు. మరి అలాంటిది చంద్రబాబు ఏమంటున్నాడు, సోమరిపోతులు సంవత్సరానికి 10,000 ఇస్తే సోమరిపోతులు అవుతారా? బడుగు బలహీన వర్గాలు, తెల్ల రేషన్ కార్డుదారులు సోమరిపోతులు అవుతారా? మరి ఈయన కూడా 6 పథకాలు ఇస్తున్నాడు. అంటే ఈయన ఇస్తున్నాను అన్నాడు, కానీ నేను ఇచ్చేది కరెక్ట్ కాదు, నేను ఇవ్వను కదా, చీటింగ్ కదా నేను చేసేది అన్న ఆలోచనతో అంటున్నాడని చెప్పి మేము అనుకోవాలి. ఆ భూతాన్ని రానిను ఈ భూతాన్ని రానిను అనటానికి మోడీ చేతిలో లేదు, ఈయన చేతిలో లేదు. ప్రజలు తిరుగుబాటు అనేది కరెక్ట్గా వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. 40% ఓట్లు వచ్చిన వాడికి 11 సీట్లు రావటం, 6% వచ్చిన జనసేనకేమో 21 సీట్లు రావటం, 2% ఉన్న మోడీకేమో 8 సీట్లు రావటం, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే వ్యవస్థల్ని ధ్వంసం చేసి రాజ్యాధికారం చెలాయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలను అభివృద్ధి చేయడానికి పాకులాడతారు. ఎకరం 99 పైసలకు భూములు ఎటువంటయా? ఆ భూతాన్ని ఆ భూతం ఏం చేసింది, ఆయన దెంగాడు. ఆయన పరివారు అంటే ఆయన రాజకీయ పార్టీలో అధికారంలో వాళ్ళ వర్గాల వాళ్ళు అంటే అగ్రకులాల వాళ్ళే వీళ్ళు దెంగటం సరిపోయింది. ఆ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసింది ఎవరు అసలు? మన CEO చంద్రబాబే. ఎక్కడ గుంటూరు నగరంలో ఉన్న పొలాన్ని విశాఖపట్నం లోతుల్లో అదేంటి అరకులోయ ఉంది కదా, అలాంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఇక్కడ భూమిని అక్కడ రిజిస్ట్రేషన్ ఉండేటట్టుగా ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి చేసింది ఆయనే.
ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడ ఏం వస్తున్నాయో ఆ రిజిస్ట్రేషన్ గురించి దాని పై డబ్బులు చూసుకుంటే రోజు దినసరిలో ఇక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు చూసుకోవటం సరిపోద్ది, కానీ ఆ అరకులో రిజిస్ట్రేషన్ చేసే దాని గురించి ఇక్కడ ఎంక్వైరీకి పంపిస్తే 3 రోజులు అయిద్దా? అయితే ఈ చేసేది కాదు పెట్టేది కాదని చెప్పేసి 3 రోజులు ఎందుకని చెప్పి 8 గంటలు పెట్టాడు జగన్. మాకు పళ్ళుడు కొట్టుకోవడానికి రెడ్డి అయితే కమ్మ అయితే తీసి అవతల దెంగవా. అయిపోయిందా? అసైన్ అక్రమాల్లో ఐఏఎస్లు ఏమనాలి?